ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైసీపీ శాసన మండలి సభ్యులు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను పట్టుకుని ప్రదర్శన చేసిన వదంతం యావత్ హిందూ జాతికి అవమానమని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్ అన్నారు. కొయ్యలగూడెంలోని ఆమె నివాసం వద్ద జిల్లా పార్టీ అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అవమానించిన తీరు చాలా బాధాకరమని, స్వామి చిత్రపటాలను ప్రదర్శిస్తూ వైసీపీ శాసన మండలి సభ్యులు చేసిన తీరును ఖండిస్తున్నట్లు ఆమె తెలిపారు. బేషరతుగా స్వామికి క్షమాపణ చెప్పాలని జిల్లా పార్టీ అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ అన్నారు. ఈ కార్యక్రమంలో శరణాల మాలతీరాణి, కమ్మ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కాట్నేని కృష్ణప్రసాద్, ఎస్ఆర్పి సుభద్రాదేవి, కారంకి శ్రీనివాస్, రామలక్ష్మి, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మోటేబల్లి నాగు, జిల్లా ప్రధాన కార్యదర్శి నగర్పాటి సత్యనారాయణ, వీరవరపు నివాస్, కరిబండి నాగరాజు, చిటికెన రమేష్, బాల నరేష్, గంటా జానకి, రమణ, శోభారాణి, సురేష్, బొమ్మ మోహన్, బొరగం వెంకటలక్ష్మి, విస్సా కోటి, మంజునాథ, మట్టె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నిన్న శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని చెప్పుల కాళ్ళతో బూట్ల కాళ్ళతో వేసుకుని ప్రదర్శించడమే కాకుండా ఆ సభ వాకౌట్ చేసే సందర్భంలో అవన్నీ కూడా విసిరేసి వెళ్ళిన దాన్ని చాలా దుర్మార్గపు చర్యగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ విషయంగా జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ గారు మాట్లాడతారు. ఉద్యమాలు చేసేటోళ్ళు తిరిగినట్టుగా ఆ యొక్క ఫోటోలు తీసుకుని అసెంబ్లీలకు శాసన మండలిలోకి ప్రవేశించడమే కాకుండా అక్కడ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఈవేళ యావత్ ప్రజానికం వీరి యొక్క దుశ్చర్యలను చూస్తూ ఉన్నారు. దేవదేవుడు దక్కాల్సినటువంటి ఏదైతే భక్తిభావంతో ఉండాల్సినటువంటి పరిస్థితిని వారు కలుషితం చేసినటువంటి సందర్భంగా ఈవేళ భారతీయ జనతా పార్టీ వారు చేసినటువంటి దుశ్చర్యని ఖండిస్తూ ఉంది. మరి ముఖ్యంగా రాబోయేటువంటి రోజుల్లో వీరికి ఏమాత్రం భక్తిభావం అనేది లేదు అనే దానికి మతాల ఆధారంగా, కులాల ఆధారంగా, ప్రాంతాల ఆధారంగా లేనిపోయినటువంటి గొడవలు సృష్టించి రాజకీయం చేయాలని చూస్తున్నటువంటి వైసీపీ రాబోయేటువంటి రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. భగవంతుడిని మనందరం కలియుగ దైవంగా వైకుంఠనాథుడిని కొలుచుకునే మనం ఆ భగవంతుడిని అలా తీసుకొచ్చి వాళ్ళు కాళ్ళతో తమ్మటం, విసరటం అన్నది చాలా శోచనీయమైనటువంటి విషయం. నిన్న జరిగినటువంటి చర్య వైసీపీ నాయకులు దేవునికి యొక్క శ్రీ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామిని కూడా అవమానించే రీతిలో ప్రవర్తించడం వారికి ఇది తగదు. దైవ సన్నిధిలో కల్తీ నెయ్యి అంశం ఉందో దాన్ని పెడదారి పట్టించడానికి ఈ రోజున వీళ్ళు తీసుకున్న ఒక చిన్న డ్రామా స్కిట్, వాళ్ళకి స్కిట్ వేసేటప్పుడు ఇక హిందువుల మనోభావాలతో సంబంధం ఉండదనేది చాలా చాటుతల్యం అవుతుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో హిందువుల మనోభావాలతో వెచ్చలవిడిగా ఆడుకొని అనేక దేవాలయాలు కూల్చిన సంఘటనలు, అలాగే రామతీర్థ లాంటి దగ్గర రాముని తల నరికి తీసుకెళ్ళినటువంటి సంఘటనలు, కనకదుర్గ గుళ్ళ సంఘటనలు అనేకం మనం మరొక ముందే ఈ కల్తీ అంశం మనకు ప్రజలకి ఎవరికి కూడా హిందువులకి ముడిపడిన పరిస్థితి, ఎక్కడ కూడా మింగుడుపడిన పరిస్థితి. ఎక్కడో జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయాన్ని పట్టుకొని ఈ విధంగా వచ్చేసి ఎంత అసహ్యకరమైన రీతిలో వాళ్ళు ఇటువంటి పరిస్థితులకు లోబడ్డారు, ఇటువంటి నాటకీయమైన పరిస్థితులు చేస్తున్నారు, ప్రజల మనోభావాలకి ఎంత నాటకం అప్పజేస్తున్నారు అనేది వీళ్ళెవరికి కూడా ఇప్పటికీ కూడా స్ఫురణకు రాకపోవడం అనేది మన అందరికీ కూడా శోచనీయమని మేము చెప్తూ వీళ్ళు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, వీళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక చిన్న పేపర్ మీద ముద్రించుకుని ఒక 5 రూపాయలకు ఎంతటికో దాన్ని తీసుకొచ్చి బూట్లతో, చెప్పులతో నానా రకాల హంగామాగా వాళ్ళు ఏ రకమైన మరి పానీయాలు సేవించి వచ్చారో మాకు తెలియదు. కానీ ఆ 5-10 నిమిషాలు ఒక దొమ్మి జరిగినట్టుగా స్వామివారి చిత్రపటాన్ని శాసనమండలిలో ప్రదర్శిస్తూ నానా రకాలు బీభత్సం చేసి తర్వాత చిట్ట చివరిగా దాన్ని విసురు కొట్టి, మనం కావాలంటే ఒక బందై చేసినప్పుడు ప్లకార్డ్స్ని కూడా జాగ్రత్తగా దగ్గర పెట్టి వెళ్ళిపోతాం, లేకపోతే కావాల్సిన ఉంటే సొంతంగా తీసుకుని వెళ్ళిపోతాం. అలాంటిది వాళ్ళకి ఏ మాత్రం మరి ఎక్కడి నుంచి ఎటువంటి ఆదేశాలు వచ్చాయో, ఎలకంక నుంచి వచ్చిందో లేకపోతే మరి జగన్ గారి ఆఫీస్ నుంచి వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో ఆదేశం తెలియదు. కానీ చెప్పులతో స్వామివారి ఫోటో పట్టుకుని అలాగా విసురు కొట్టి నిర్లక్ష్య ధోరణితో ప్రపంచంలో ఉన్న హిందువులందరి మనోభావాలని వాళ్ళ గుండెల్ని మొక్కలు చేసిన ఈ సందర్భంలో ఎవరైతే ఈ వెంకటేశ్వర స్వామి ప్లకార్డ్స్ పట్టుకుని ప్రదర్శించారో వీళ్ళందరికీ తిరుమలకి రాకుండా నిషేధం జీవితకాలం విధించాలని, స్వామివారిని ఎప్పుడు వాళ్ళు దర్శించుకుంటాకి వాళ్ళకి అర్హత లేదని, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏదైతే
లెటర్స్ ఇచ్చి దర్శనాన్ని పంపిస్తారో అవన్నీ కూడా బ్యాన్ చేయాలని వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా నేను కోరుకుంటూ అపరిమితమైన భక్తి ప్రదర్శిస్తారు, ఎంతో ఉపవాసాలు ఉంటారు. అలాంటి మామూలు ఒక చిత్తు కాగితంగా స్వామివారిని ప్రదర్శించడాన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ దీని మీద ముందుకి వాళ్ళు బేషరతుగా మొత్తం హిందూ జాతి, ప్రపంచంలోని హిందూ జాతి అందరికీ క్షమాపణ చెప్పకపోతే మా తడాక ఏంటో చూపిస్తాం. భారత్ మాతాకి జై హింద్. ఏదైతే శాసన మండలిలో వైసీపీ నాయకుల యొక్క ప్రవర్తన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు అప్రతిష్ట కలిగించేటటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. గతంలో 7 కొండల్ని 3 కొండలు ప్రపోజల్ చేసినప్పుడు ఏం జరిగిందో యావత్ హైందవ జాతి గమనించింది. మళ్ళీ అవే సేమ్ రిపీట్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా వైసీపీ నాయకుల్ని హెచ్చరిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. నిన్న మన శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దుశ్చర్య చాలా దౌర్భాగ్యకరం. ఎందుకంటే మన యొక్క హిందూ బంధువులందరికీ కూడా, ప్రపంచ స్థాయిలో ఉన్న హిందూ బంధువులందరికీ కూడా శ్రీ తిరుమల తిరుపతి కలియుగ దైవం, సాక్షాత్ కలియుగ దైవం, వారి పాదాల దర్శనం దొరికితేనే మనకి సకల పుణ్యాలు కలుగుతాయని భావించే ఎంత పవిత్రమైన ఆ యొక్క తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ప్లకార్డ్స్ రూపంలో ఆ యొక్క శాసన మండలి తీసుకెళ్ళడం అనేది చాలా ఖండించదగిన విషయం. శ్రీ కలియుగ దైవం వారి యొక్క చెంత చేరి వారి యొక్క పాదాలను పట్టుకొని క్షమాపణ కోరాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై. గోవిందా 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 గోవిందా.